హ్మ్. హలో ఫ్రెండ్స్, మా పేరు అనన్య. నేను పూజ చేస్తున్నాను. ఇవాళ పూజ ఫ్రైడేకి చేస్తాము. ఫస్ట్ మనము అన్నీ చేసేసాక అగరబత్తి చేస్తాము. దాని తర్వాత ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇది మా అక్క రంగుడి చేసింది గాయస్. ఇది నా ఇల్లు చూడండి, మంచిగా ఉన్నది కదా గాయస్. ఇంకా అమ్మ అలా అన్నం చేస్తుంది, హల్వా చేస్తుంది. నా స్కూల్లో పట్టుకెళ్ళాలి. అక్కడ రాస్తారు నోటీస్ హల్వా పట్టుకెళ్ళాలని. అంటే అమ్మ ఫటాఫట్ సామాన్లు తెచ్చేసి ఇంకా నాకు అంటే ఫస్ట్ ఆఫీస్కి ఫటాఫట్ సామాన్లు తెచ్చి హల్వా స్టార్ట్ చేసింది. ఇంకా వైట్ హల్వా, బ్రౌన్ హల్వా కాదు గాయస్. ఇంకా గాయస్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే మేము శుభ్రంగా తలస్నానాలు చేసేసి మేము మా పిల్లలు ఇంకా దేవుడికాడ అయితే దీపారాధన చేసేసుకుని నేను టిఫిన్కి అయితే గారెలు వేసాను. మా చిన్నమ్మాయి అయితే హల్వా అడిగిందన్నమాట. అది కూడా ఎప్పటి నుంచి ఉప్మాను ఒక హల్వాయే కదండి, అందుకనేసి ఈ పట్టు కొంచెం స్పెషల్గా అయితేనే ఎప్పుడు వైట్ హల్వా కాకుండా ఈ పొట్టు అయితే నేను ఇలా మూంగ్ దాల్ హల్వా చేద్దామని ట్రై చేశానండి. కానీ నాకైతే అంత బాగా కుదరలేదు అనుకుంటున్నాను. ఇక్కడ ఓళ్ళు మటుకు బాగా చేస్తారండి. ఇక్కడ ఓళ్ళు చూసి నేను ఒకసారి ట్రై చేద్దామనేసి స్టార్ట్ అయితే చేశాను. దీనికైతే మనకి నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఇదంతా నెయ్యి కదా, చూసారా ఎంత నెయ్యి అయితే వేసాను. ముందుగా బేసాను, ఇంకా కొంత వరిపిండి అయితే నేను ఫ్రై చేసి తర్వాత మనం పెట్టుకున్నాం కదండి పప్పు అయితే వేసేసి చేశాను అనమాట. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదండి. చూసారా, నేను బెల్లం వేసాను. ఇక్కడ వాళ్ళు అయితే పందారు వేస్తారు కదా, అందుకేమో నాకు కొంచెం అయితే ఫరక్ అయితే అనిపించింది. నాకు అంత అవ్వలేదు అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మేము గారెలు అయితే వేసుకున్నామండి. గారెలు ఎందుకంటే వారానికి ఒక్కసారైనా నేను కంపల్సరీ వేస్తానండి. ఎందుకంటే మా చిన్నమ్మాయికి గారెలు అంటే చాలా ఇష్టం అండి, అందుకనేసి దానికోసం అయితేనే వేస్తాను నేను. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇష్టం అన్నమాట. ఇంకా ఎలాగా వారానికి ఒకసారైనా స్పెషల్ ఏదోటి ఉండాలి కదా, అందుకనేసి నేనైతే గారెలు వేస్తాను. అలాగే ఎలాగా పండగ కదా అనేసి ఇంకా గారెలు అయితే వేయటం మొదలెట్టానండి. నేనైతే ఎక్కువ నూనెలో అయితే డీప్ ఫ్రై చేయలేండి, ఎందుకంటే నాకు నూనె ఎక్కువ వాడటం ఇష్టం ఉండదు, హెల్త్కి మంచిది కాదు కదా. అందుకనేసి నేను ఇలా కొంచెం నూనెలోనే ఏమైనా ఫ్రై చేసుకోవాల్సినవి ఉన్నా సరే కొంచెం నూనెలోనే చేసేస్తాను, అటు ఇటు తిప్పుకుంటా. ఎందుకంటే నూనె ఒకసారి వాడిన నూనె ఇంకోసారి అయితే యూజ్ చేయనమాట. అలా యూజ్ చేయకూడదంటండి. నూనె 2 సార్లు అయితే అస్సలు వేడి చేయకూడదంటండి. అందుకే అంటారు కదా మనకి బయట ఫుడ్ అన్హెల్దీ అని. ఎందుకనేనండి, ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన నూనె మళ్ళీ వాళ్ళు అందులోనే వేస్తారు కాబట్టి అంత హెల్దీ కాదని చెప్తారన్నమాట. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేశానండి, ఇంకా చికెన్ కర్రీ. ఈ చికెన్ ఫ్రై నాకు, కర్రీ అయితే ఈయనకి, ఇంకా రైస్ చేశాను. అదైతే ఆ రోజు బ్లాక్ అండి. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ అయితే ఈరోజు ఈయన బాక్స్లోకి అయితే నేను కాబూలి శనగలు కర్రీ అయితే ఉంటుంది అనమాట. దానికోసం ఉల్లిపాయ, టమాటా, శనగుళ్ళు, ఇంకా చిన్న కొబ్బరికాయ ముక్క, మసాలా వేసేసి అయితే నేను మిక్సీ చేసుకున్నాను ఇలాగా గ్రేవీ కోసం. ఇది ముందుగా నూనెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే కాబూలి శనగలు నైట్ నానబెట్టుకున్నాం కదా, అదైతే బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. అదైతే ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నూనె అయితే పైకి సైడ్ నుంచి వదులుతుంది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలి శనగలు బాగా ఉడికిపోయినాయండి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, మనకి కొంచెం నీళ్ళలో ఇది ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేదాకా ఉంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బాయిల్ అయిపోయింది. నేను ఇందులో ఒకటి మర్చిపోయాను, ఏంటంటే బంగాళదుంప వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ముందు కాబూలి శనగలు ఉడకపెట్టినప్పుడు వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అందుకనేసి ఇవి సగం ఉడకకైతే గుర్తొచ్చింది. ఇంకా చిన్న బంగాళదుంప కోసి తీసుకుని సన్నంగా కట్ చేసి అయితే వేసేసాను, ఉడికిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ పెళ్ళిళ్ళకి ఇంకా దేవుడి భోజనాలకి అయితే ఇదే కూర వండుతారండి, చాలా బాగుంటుంది.
ఈరోజు నా వర్క్ వచ్చేసండి పెళ్ళి కూతురు సెట్ అన్నమాట. దీనికి ఉంగరాలు, బుట్టలు, పాపిడి బొట్టులు, ఇదండి మాంతిక అంటారన్నమాట. పాపిడి బొట్టు ఇదైతే నెక్లెస్లు అండి. నెక్లెస్లుని, హారాలుని, ఇంకా సైడ్ పెట్టుకుని అయితే నేను నెక్లెస్లు అయితే నేను ముందే హారాలు అయితే నేను ముందే చేసుకున్నాను. ఇవైతే చెవులీలు అండి. చెవులీలకి కింద బుట్ట పెడతారన్నమాట. ఈ చెవులీలు ఇంకా బ్రేస్లెట్లు అండి ఇవైతేని. ఇంకా పెళ్ళికూతురు సెట్ అంటే ఏ టు జెడ్ ఉంగరం కాంచి, బ్రేస్లెట్ కాంచి, నెక్లెస్లు, హారాలు, పాపిడి బొట్లు, ముక్కు పొడకతో సహా అన్నీ మాట. ఏది ఇదైతే సైడ్ పెట్టుకునేదండి. ఇదైతే హారం అన్నమాట. ఒకసారి నేను అలా పైపైన పెట్టుకుని ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ చేయటానికి నాకు 2 days అయితే పట్టిందండి. ఎందుకంటే ఇది 5 సెట్లు అన్నమాట. ఒక్కో సెట్కి ఎన్ని డైమండ్స్ అయితే 2500, 400 డైమండ్స్ ఒక్కో సెట్కి పడతాయండి. ఇవి చేయటానికైతే 2 days అయితే పట్టిందండి. చూసారా నెక్లెస్ అయితే ఇంక ఇది పెట్టుకుంటే అసలు గాలేదండి. చూసారా పీక్ అంతా పట్టేసింది. చాలా అంటే చాలా హెవీగా ఉంది కదండి. ఇంకా ఇందులో కూడా ఎన్ని రకాల డైమండ్స్ అంటించాలంటే 7, 8, 8 అలగ్ డైమండ్స్ అయితే అంటించాలండి. చేయటానికి నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా చాలా కష్టపడ్డానండి చేయటానికైతే. ఇంత ముందు అయితే మెరూన్ కలర్ కూడా చేశాను, మల్టీ కలర్ కూడా చేశాను అనమాట. ఇదైతే వైట్ కలర్ అండి. ఇవన్నీ ఫినిష్ ఇంకా ఇది వీటికి తాళ్ళు గీళ్ళు అన్నీ పెట్టేసి అనుకుంటా ప్యాక్ చేస్తారు. చాలా అంటే చాలా రేట్ అయితే ఉంటుందండి. మంత్కి అయితే సింపుల్గా చేయించేసుకుంటారు. చూసారా ఇది సైడ్ పెట్టుకునేదండి. ఇదైతే సైడ్ పెట్టుకునేది అయిపోయింది కదా. ఇదైతే చౌలీ అండి. చౌలీకి ఇంకా మ్యాటిల్లాగా కూడా వచ్చింది అన్నమాట. ఇదైతే ముక్కు పొడకమాట. ఎక్కువ మన సైడ్ అయితే పెట్టుకోరు కానీ రాజస్థాన్ వాళ్ళు ఇంకా గుజరాత్ వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. ఇది ఇంకా ఇవాళ రంజాన్ కదండి, మండే అన్నమాట. మండే రోజు అయితే ఈయన ఫ్రెండ్ సాయిబా ఫ్రెండ్ ఉన్నట్టున్నారు. వాళ్ళైతే మాకు సేమియాని ఇంకా బిర్యానీ అయితే 2 ప్యాకెట్లు పంపించారండి. ఇదైతే సేమియా వీళ్ళు చేస్తుంది చాలా బాగుంటుంది కదండి. మనకులా కాదు, ఇది చేసేది అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నమ్మాయి అయితే ఫస్ట్ సేమియా తాగేసిందండి. తనకు బాగా నచ్చేసిందంట. షీర్ కుర్మా అంటారు కదా అదన్నమాట. ఇదైతే బిర్యానీ ప్యాకెట్లు అండి. 2 ప్యాకెట్లు అన్నమాట. ఒక ప్యాకెట్ అయితే మా చిన్నది నేను తినేసాము. ఇంకో ప్యాకెట్ అయితే ఉంచామన్నమాట ఈయన వచ్చినప్పటికి. మా చిన్నమ్మాయి అయితే ఇంకా దానికి కంగారు ఆగట్లేదండి. నేను వీడియో తీసేదాకా కూడా ఆగట్లేదు అన్నమాట. నేనైతే అది సేమియా తాగేసింది, నేనైతే బిర్యానీ తినేసానండి. నాకు మెయిన్ ఫేవరెట్ అయితే బిర్యానీయే. చికెన్ ఎంత బాగా చేశారంటే నిజంగానే మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇంకే ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కానండి, టేస్ట్ అయితే అమేజింగ్ అండి. వాళ్ళు పెద్ద మాంసం తింటారని మనం కొంచెం భయపడతాం కానీ వాళ్ళు చేసిన బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. మనం అయితే అస్సలు అలా చేసుకోలేము. ఇంకా నాకు తేగానే నేను ఆల్రెడీ పప్పు వండేసానండి. పప్పు మామిడికాయ వండేసి రైస్ అయితే వండేసి కూర్చున్నాక తెచ్చారన్నమాట. ముందు తెచ్చుంటే నేను అసలు వండకపోదును కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఫ్లేవర్ మాట ఇంకా వేడిగానే ఉందండి తెచ్చినప్పటికీ కొంచెం. నేనైతే ఫస్ట్ నేనే తినేసాను. వాళ్ళందరూ ఎలా ఉన్నా నేనే తినేసాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మా శృతి అయితే అసలు నాన్ వెజ్ ఇలాంటివి అయితే దానికి అస్సలు నచ్చదు అన్నమాట. బిర్యానీ అంటే నేనే ఇష్టంగా తింటాను, దానికి అంత ఇది ఉండదు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి బిర్యానీ టేస్ట్. చూసారా ఇంకా హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటారు కదా, సేమ్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగా స్పైసీ అంతే లేదు కదా, మీడియం స్పైస్తో ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా మీ ఊర్లో మీకు ఎవరైనా పంచిపెట్టారా కామెంట్ చేసి చెప్పండి. మాకైతే ఒకసారి అయితే ఈయన మేకను కోస్తారు కదా, అలాగే ఒక్కోసారి మాంసం కూడా తీసుకొస్తారన్నమాట. వాళ్ళు మాంసం పంచి పెడతారు కదా, అలా కూడా తీసుకొస్తారన్నమాట ఒక్కోసారి. ఇక్కడ ఎక్కువ మేము ఉండే చోట ఎక్కువ సాయిబులు ఉంటారండి, అందుకనేసి మాట. ఇది నెక్స్ట్ అయితే మా చెల్లి నా కోసం వీడియో తీసి పంపిందండి. అమ్మాళ్ళ ఇంటికాడ జాతర అయింది. ఆ జాతరకి అమ్మ వండిన దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా చిల్లుగారెలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళన్నీ మంచిగా ప్లేట్లు పెట్టుకుని తింటున్నది. వీడియో తీసి పంపింది అన్నమాట. పంపవే ఎలా ఉందంటే
అది తినేసి నాకు వీడియో మాత్రం పంపింది. ఇంకా అమ్మ చేసిన ఏయైనా సరే చాలా బాగుంటాయండి. నాన్ వెజ్ వంటలు అమ్మ బాగా చేస్తుందన్నమాట. ఇంకా మా అమ్మ చేతి వంట అంటే అందరికీ చాలా ఇష్టం. ప్లీజ్ లైక్ చేయండి.